మనం రెంజల్ మండల్లోని నీలా గ్రామం శివారులో గల శైలాని బాబా దగ్గర అంటే ఆశ్రమం దగ్గర దర్గా దగ్గర ఉన్నాము. ఈ దర్గాలో అనేక మంది మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. మామూలు రోజులలో కూడా వస్తూ ఉంటారు. మామూలుగా వాళ్ళకి ఏమైతే బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ శైలాని బాబా ఇక్కడ దర్గా ఉంది కదా, దర్గా దగ్గర చెప్పుకొని వాళ్ళ బాధల్లో పోవాలని చెప్పి వాళ్ళు ఎప్పటికీ ఈ దర్గా దగ్గరికి వచ్చి మొక్కిపోతూ ఉంటారు. అంతేకాకుండా స్పెషల్గా ఇలా స్పెషల్ ఏంటి అని అంటే ఈ హోలీకి ముందు రోజున ఏదైతే ఉందో ఆ కామదహనం రోజు వాళ్ళకి సంబంధించిన ఏదైతే బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ ఆ కామదహనంలో పోవాలని చెప్పి వాళ్ళు కొబ్బరికాయలు కట్టుకొని ఆ కొబ్బరికాయలు ఆ కామదహనంలో వేయడము, అంతేకాకుండా వాళ్ళ కొన్ని వస్త్రాలు కూడా తీసి దాంట్లో వేయడము, దానివల్ల ఆ కొబ్బరికాయ వేయడం వల్ల ఈ వస్త్రాలు వేయడం వల్ల దాంతోపాటు వాళ్ళ బాధలు కూడా పోతాయన్న నమ్మకంతో, గట్టి నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో అంటే ఈ మహారాష్ట్ర నుంచి కానీ ఇటు బైన్సా నుంచి కానీ ఇటు చాలా దూరం నుంచి జనాలు వస్తూ ఉంటారు. ఇవాళ ఒక్కరోజే 3 నుంచి 4 నుంచి 5,000 మంది జనాలు ఇక్కడ వస్తారని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ప్లస్ అంతేకాకుండా ఈ శైలాని బాబా దర్గా ఎక్కడంటే మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో ఇక్కడి నుంచి మహారాష్ట్రకి వెళ్ళి దర్శించుకోలేని వాళ్ళు ఖచ్చితంగా అదే మహిమగల దర్గా ఇక్కడ కూడా ఉంది కాబట్టి, నీలాలో స్థాపించబడింది కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. ఏదైతే వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో బాధల నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది ఎప్పటికీ కిక్కిరిసి జనాలు ఉంటారు. ఈ రోజు కామదహనం రోజు అయితే చాలామంది వస్తూ ఉంటారు. ఆల్రెడీ మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ జాతర కూడా జరుగుతుంది, పెద్ద జాతర కూడా జరుగుతుంది. వెనకాల టెంకాయలు అవన్నీ వాళ్ళే చేస్తూ ఉంటారు. అప్కా నామ్ క్యా బోలే? ఈ వహీద్ బాబా ఎవరైతే మత గురువు ఇక్కడ ఉన్నారో, ఇక్కడ గురువు ఉన్నారో, ఆ గురువు వచ్చిన వాళ్ళందరికీ నాడాలు అవి కట్టడము ఎట్లా సజెషన్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తే అంటే ఈ దర్గా దగ్గర ఎట్లా మొక్కితే వాళ్ళ బాధలు దూరం అవుతాయి, ఎట్లా పూజిస్తే దూరం అవుతాయి, ఎన్ని రోజులకు ఒకసారి రావాలి, ఎక్కడెక్కడికి ఆయన లోపల గొప్పతనం ఏంటి అని అంటే ఆయన అంటే ఈ దర్గాకు సంబంధించి చెప్పడమే కాకుండా అనేకమైన గుడులలో కూడా ఆయన గుళ్ళల్లోకి పోయినప్పుడు ఏం చేయాలన్నది కూడా చెప్తా ఉంటాడు. సరస్వతి మాత గుడి అయితే ఏంది, ఇక్కడ తిరుపతి దేవస్థానం అయితే ఏంది, ఇక్కడ ఈ తెలుగు గుడులలో కూడా అక్కడికి పోయినప్పుడు ఆ మనిషి ఏ విధంగా బిహేవ్ చేయాలి, అక్కడ ఉన్న అంటే ఆయన చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒక ఆమె అన్నం తినకుండా ఒక పిచ్చిగా ఏసాలు వేసుకొని అక్కడ కూర్చొని ఉంటుంది. ఎవరో కాదు, ఆమె సరస్వతి మాత. మీరు మీ చేత్తోని పట్టడన్నము ఆమెకు పెట్టండి, మీ బాధలన్నీ దూరం పోతాయని చెప్తా ఉంటాడు. అంటే ఒక మతానికి చెందిన లెక్కలనే కాకుండా అన్ని మతాలని ఒక దగ్గర తీసుకొని, అన్ని మతాల మనుషులన్నీ దగ్గర తీసుకొని వాళ్లకు సహాయం చేస్తూ ఉండి వాళ్ళ బాధలను దూరం చేయడానికి వహీద్ బాబా అనే ఇక్కడ గురువు చాలా కష్టపడతా ఉంటాడు. అంతేకాకుండా మామూలు రోజుల్లో కూడా చాలామంది 150 మంది వస్తూనే ఉంటారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటూనే ఉంటారు. ఒక్కసారి వహీద్ బాబాతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం, ఒకసారి చూద్దాం. హలో, అస్సలాము అలైకుం, నమస్తే. పబ్లిక్ సేవ అయితే మేము చేస్తున్నాము. అక్కడ కూడా ఉన్న దర్గా ఇక్కడ కూడా కట్టినాం. ఇక్కడ నుంచి పబ్లిక్ వస్తూ ఉంటారు. మన ఆస్థ మీద వచ్చి నమ్మకంతో కొబ్బరికాయలు, బట్టలు, ఓలీలు వేస్తారు. ఓలీ కాలుతుంది, 10 సంవత్సరం కాలుతుంది. ఇది మళ్ళా మొక్కు తీరాలని ముడుపు వేసుకొని పోతూ ఉంటారు. అందరు వస్తారు, ఈ లోకల్లో వస్తారు, దూరం నుంచి కూడా వస్తారు. మన మొక్కు పోయితే బరాబర్ చెల్లుతుంది, నమ్మితే సొమ్ము బరాబర్ అవుతుంది. ఇక మేమైతే సేవ చేస్తూ ఉంటున్నాం, బరాబర్ అవుతుంది. అది చూసాం కదా, నమ్మితే ఒమ్ము కాదు,
మొక్కు చెల్లించుకుంటే అంటే వాళ్ళు మొక్కితే ఖచ్చితంగా వాళ్ళకు మంచి జరుగుతుందని చెప్తా ఉన్నాడు వాయిద్ బాబా. ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు, భక్తులతో రెండు విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. అన్న ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏంది ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? జైతాపూర్ నుంచి వచ్చాను నేను. మా వాళ్ళకి బాగాలేకపోతే మా భార్యకు నేను చూపించడానికి వచ్చాను. ఇప్పుడే వచ్చిరా? ఎప్పుడు వచ్చారు? 10 ఏళ్ళ నుంచి వస్తున్నా నేను, 10 సంవత్సరాల నుంచి వస్తున్నా. ఆమెకు బాగాలేదు ఆరోగ్యము. అంటే ఏమైంది? ఆమెకు నడవరాకపోవు, చేతబడాయి, ఆమెకు ఏం మనిషికి వెళ్ళలేకపోవు, పడిపోతుండే. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ చేస్తే ఇక్కడ మంచిగా అనిపించింది. అప్పటి నుంచి ఆమె నడుచుకుంటా కూడా వస్తుంది. ఆమె అంతట్లా ఆమె ఏదైనా కానీ చేయగలుగుతుంది పని ఇట్లా. ఆమెకి ఇప్పుడు మంచిగా ఉంది, స్పృహలకు ఉంది. ఆమె ఏదైనా కానీ ఇక్కడ మంచిగా అనిపించినప్పుడల్లా మేము ఇక్కడికి వస్తున్నాము 10 ఏళ్ళ నుంచి. ఇప్పటిదాకా కూడా మాకు ఏం అభ్యంతరం లేదు, మంచిగా ఉంది. మా కుటుంబం ఇట్లా అందరం మంచిగా ఉన్నాం మేము. అన్న నమస్తే, ఇక్కడికి ఎప్పుడు వచ్చిండ్రు, అసలు దేని కొరకు వచ్చారు మీరు? సార్ మా బాబు బాగలేకుండే హాస్పిటల్లో చూపించినాము. 1,20,000 దాకా ఖర్చు అయినాయి. తక్కువ కాలే. మా బాబు 3 ఏళ్ళు ఆడ లేకుంటే అయితే ఇక్కడ వచ్చిన రోజే మంచిగా అయిండు. అయితే మేము 3 నెలలు ఇక్కడ నిద్ర చేస్తామని మొక్కినాం. మా బాబు మంచిగా అయింది సార్. ఏ హాస్పిటల్లో ఏ హామీల దగ్గర పోతే కూడా కాలే. ఇక్కడ సైలాని సర్కార్ దర్బార్లా మంచిగా అయిండు మా బాబు. 3 నెలలు ఉన్నాం మొక్కి, మంచిగా అయిపోయిండు మా బాబు. సంతోషం సార్. అందరికీ నమస్తే. మీరు కూడా ఏమైనా ఉంటే రాండి సార్, చూపించుకోండి. దేవుడు ఉన్నాడు, బాబా ఉన్నాడు, అందరు ఉన్నారు. बस अल्लाह का शुक्र है साहब, सैलानी सरकार की दुआ है और वहीद बाबा उनकी सबकी दुआ है सर। बोला हम कामारेड्डी से आए, मेरा बच्चा बहुत बीमार था, फिर यहाँ सैलानी सरकार करने आए तो मेरा बच्चा अच्छा होगा। हम अब खुश है, बहुत ये था मेरा बच्चा, मैं यहाँ पे अच्छा होगा सैलानी सरकार करने, मेरा बच्चा अच्छा होगा। नमस्ते, अस्सलाम वालेकुम। मैं 2 बार बुल्ढाना जिले में सैलानी बाबा को 2 बार गया था और बाद में 2 साल से नहीं जा रहा। यहाँ जा रहा, सबको अच्छा मालूम हो रहा। जो बीमार है तो भी अच्छा कम हो जा रहा। मेरा नाई गाँव है, बासर के पास नज़दीक है नाई गाँव। यहाँ आ रहा, कम हो जा रहा। मैं 2-4 साल से यहाँ जा रहा हूँ। बुल्ढाना जिले में 2 बार गया हूँ। सब अच्छा है, सबको शुक्रिया। हमारे बाबा के पास आते हम इधर से अच्छा हो रहे हैं। हमारे बाबा हम लोग को अच्छा कर रहे हैं। सैलानी से हम लोग किधर ही आ रहे माँ, अच्छा हो रहा हम लोग को, इधर से अच्छा हो रहे। कहाँ से आ रहे आप? हम बम्बई से, हाँ बम्बई से आ रहे हम। बाबा से हम लोग को अच्छा करे, सबको अच्छा करा, अभी भी अच्छा चल रहे, इसके लिए हम बाबा के पास आते। हाँ ఏం లేదు సార్, కొంచెం ఇంట్లో గొడవలు అవుతుండే తాగడం వల్ల. ఆల్కహాల్ కొంచెం మందు ఇస్తారు, ఆయుర్వేదిక్ మందులు, ఇవి వాడాలి. ఆల్కహాల్ మనసు గుంజదు అన్నట్టు. ఇప్పుడు 40 రోజులు అయింది తాగక నేను. మళ్ళా నైట్లో కొంచెం తాగిన, మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ గోళీలు ఇచ్చాడు, ఇప్పుడు ఆయుర్వేదిక్ గోళీలు ఇచ్చాడు. ఇక్కడికి వచ్చిన శాంతి ఇంట్లో జర శాంతిగా మంచిగా ఇది కట్టే చూస్తుంది. ఏమైందమ్మా? మా మేనగోడలకి మంచిగా ఉండకండి. నాకు కూడా ఇప్పుడు 10 ఏళ్ళ దినమయ్య సారు, పానం ఓపిక ఉండకాసింది. 1 నెల అట్లా, 1 నెల ఇట్లా. సైలన్ బాబు మొదటికి అంటే 2 మట్ల పోయి వచ్చిన, తగ్గలేదు. ఈడికి వచ్చిన నెల అయిపోయి వచ్చి, మర్రిగా హోలీ పండుగ నాడు రా అని మహారాజు చెప్తే వచ్చిన. ఇక తమ్మునెంబడి మాది బీరుకూరు. ఇక ₹1 ఆటన గుణం ఉన్నది. ఇక తమ్ముడు అక్కడికి వెళ్ళి వచ్చి తమ్మునెంబడి వచ్చిన. దేవుని దయ వల్ల మంచిగా తక్కగానే అని మొక్కిపోతానే వచ్చిన. చూసాం కదా, ఎక్కడెక్కడి నుంచో బొంబాయి నయాగాం ఆ ఏరియాల నుంచి. బొంబాయి అంటే దగ్గరగా లేదు, చాలా దూరం ఉంది. అక్కడి నుంచి కూడా వచ్చి వాళ్ళ బాధలు ఇక్కడ తీరుతున్నాయని చెప్పుకుంటా ఉన్నారు. అంతగా నమ్ముతున్నారు ఇక్కడ సైలాని బాబా దర్గాని. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, దేని కొరకు వచ్చారు? మాది ఇక్కడనే గ్రామం, ఇదే నీల గ్రామమే. ఇక్కడ సైలాని బాబా దర్గా అని ఉంది. బాణపతి కానీ ఏమన్నా చేసింది కానీ ఉంటే గినక అవి బట్టలు కానీ కొబ్బరికాయ దించి వేసేస్తే అక్కడ పోతుంది అని జనాల నమ్మకం. బిల్కుల్ కన్ఫామ్గా వస్తుంది. వాళ్ళకు వస్తేనే వస్తూ ఉంటారు జనాలువి. కన్ఫామ్ వస్తేనే వస్తారు, లేకపోతే ఎవరివి రారు. దాని చేయటి వస్తూ ఉంటాడు. అసలు జనాలు ఇక్కడ దర్గా ఉంది, చాదర్ కానీ అగరబత్తి కానీ ఏమైనా పెట్టుకునేటోళ్ళు పెట్టుకుంటారు. ఏదైనా మొక్కులు గినక కోరుకున్నవి ఉంటే మొక్కులు వీచుకుంటారు.
ఇందాక మనం చెప్పినట్టుగా ఇక్కడ కనిపిస్తుందో కదా, ఇదే కాముడు గుండము. నైట్లో దీన్ని కాలుస్తారు, కాముడు కాలుస్తూ ఉంటారు కదా, అట్లా కాముడు కాలుస్తూ ఉంటారు. దీంట్లో మనం చూస్తూ ఉన్నాము. 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కాముడు కాల్చడము. మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ వాళ్ళు సంచులలో వాళ్ళ బట్టలు, పాత బట్టలు ఏవైతున్నాయో ఆ బట్టలన్నీ దాంట్లో గుండంలో వేశారు. అంతేకాకుండా ఆ బ్లాక్ కవర్లలో అది ఏంది కొబ్బరికాయ కూడా దాంట్లో పెట్టి దాంట్లో వేసిండ్రు. దీని అన్నిటికీ రాత్రి 4 గంటల అంటే ఆ 4 గంటల సమయంలో దీనికి నిప్పెట్టేస్తారు. వాళ్ళ లోపల ఉన్న ఏదైతే బాధలు అనేటివి ఆ కామదహనంలో కాలిపోయి భగవంతుడు వాళ్ళని మంచిగా సుభిక్షను చూస్తారని చెప్పి వాళ్ళ నమ్మకంతో వచ్చి చేస్తూ ఉన్నారు. చూస్తున్నాను నేను. చట్టండి.